వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడైతే నేను సికింద్రాబాద్ లో ఉన్న వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలర్స్ కి అయితే వచ్చేసానండి. ల్యాండ్ మార్క్ వచ్చేసి మహంకాళి టెంపుల్ అనమాట. ఇక్కడైతే ఆడవారికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది అనమాట. ఏంటంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ హారాలు ఉన్నాయి, ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ గోల్డే కాకుండా సిల్వర్ లో కూడా, జర్మన్ సిల్వర్ లో కూడా ఉన్నాయండి. చాలా ఐటమ్స్ ఉన్నాయి. పట్టీలు అని చెప్పి, సిల్వర్ ప్లేట్స్, ఇంకా కుంకుమ పర్నీలు, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఒకసారి మీరు షాప్ కి అయితే విజిట్ అవ్వండి. మంచి రీజనబుల్ ప్రైస్ లో మీకు గోల్డ్ కూడా వచ్చేస్తుంది అనమాట. హాయ్ అండి, నేను మీ వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీస్ నుంచి. ఈ రోజు అయితే కనుక ఒక బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను. మనకు అసలే మ్యారేజ్ సీజన్ కదండి, మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడెక్కడ షాపింగ్ చేయాలి, ఏమేమి పర్చేస్ చేయాలి, ఎన్ని షాపులకి తిరగాలి అని అందరూ అనుకుంటున్నారా? ఇటువంటి టెన్షన్ అయితే మీకు లేదు. మీరైతే కనుక ఫ్రీగా షాపింగ్ చేయొచ్చు. మీకు కావాల్సిన డిజైన్స్ అన్నీ ఒకే చోట మన వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీస్లో అయితే కనుక అవైలబుల్ ఉన్నాయి. నేను 1 by 1 అయితే చూపించేస్తాను, మీకు చూసేసేయండి. ఫస్ట్ అండ్ ఫస్ట్ చూసుకున్నట్టయితే కనుక బ్యూటిఫుల్ హారం అండి. బ్యూటిఫుల్ హారం. ఎందుకంటే కనుక ఇందులో ఎక్కడ కూడా సింగిల్ స్టోన్ అనేది యూజ్ చేయాలి. చాలామంది కస్టమర్స్కి ఒక థాట్ అనేది ఉంటుంది, ఏంటి అంటే కనుక మనం స్టోన్స్ ఐటమ్ తీసుకున్నట్టయితే ఎక్కడైనా స్టోన్ మిస్ అయితే కనుక మనం ఇబ్బంది పడాలి, లేదు స్టోన్ ప్లేస్లో ఏమైనా పాడవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీలో అటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదండి. మీరు స్టోన్ ఐటమే కాదు, ప్లెయిన్ ఐటమే కాదు, ఏది తీసుకున్నా కూడా మీకు ఫ్రీ సర్వీస్ అనేది అయితే ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫస్ట్ మీరు చూసుకున్నట్టయితే కనుక ప్లెయిన్ హారం అండి. ఇక్కడికి వచ్చేసరికి సింగిల్ స్టోన్ కూడా వాడలేదు. మీకు ఐటమ్ అంతా కూడా చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్తో బ్యూటిఫుల్ డిజైన్తో ఉందండి. మీరు చూసుకోవచ్చు, పైన తీసుకున్నవన్నీ కూడా ప్లెయిన్ బెల్ట్స్ తీసుకోవడం జరిగింది. అది కూడా సెల్ఫ్ చెక్కుడులో ప్లెయిన్ బెల్ట్స్ తీసుకోవడం జరిగింది. కిందంతా కూడా పికాక్స్తో వర్క్ చేయడం జరిగింది. లాకెట్ కూడా హెవీ ప్యాటర్న్ అండి. ఏదో లైట్ వెయిట్ అని చూపిస్తున్నాం కదా అని ఏదో చేసేసామన్నట్టు కాదండి. వర్క్ అయితే కనుక ఇక్కడికి వచ్చేసరికి మీకు లాకెట్ కూడా హెవీగా వచ్చింది. నేను హ్యాండ్లో పెట్టుకుంటే మీకు కనబడుతుంది, హ్యాండ్ అంతా ఫిల్ అయిపోతుంది, అంత హెవీగా వచ్చింది. కింద కూడా హ్యాంగింగ్స్ ప్యాటర్న్ తీసుకోవడం జరిగింది. ఇంత చెప్పాను, దీని వెయిట్ చెప్పలేదు ఏంటి అనుకుంటున్నారా? దీని వెయిట్ చెప్పానంటే కనుక షాక్ అవుతారు మీరందరూ. ఓన్లీ 9 grams అండి. ఓన్లీ 9 grams మనకి ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది అవైలబుల్ ఉంది. ఫుల్ లెంత్, లాంగ్ లెంత్ హారము. ఇది మీరు ప్యూర్ గోల్డ్లో చేయించుకోవాలనుకుంటే మీకు 70-80 grams అయ్యే హారాన్ని మేము ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ 9.5 grams తీసుకురావడం జరిగిందండి. ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో మీకు 4.5 grams అనేది గోల్డ్ రిటర్న్ వస్తుంది. అనదర్ మోడల్ అండి, లక్ష్మీ కాసుల పేరు. మనం ఎప్పటి నుంచో వింటూ ఉంటాం లక్ష్మీ కాసుల పేరు, బట్ ఎప్పటికీ ఓల్డ్ అవ్వదు, ఎప్పుడూ ట్రెండీ ఇది. ఈ టైప్ ఆఫ్ ఐటమ్ మీరు ప్యూర్లో చేయించుకోవాలనుకుంటే కనుక మీకు వేస్టేజే బోల్డ్ అంత పోతుంది ఈ లక్ష్మీ రూపులకి. ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ 15 grams అండి. ఓన్లీ 15 grams వెయిట్లో మీకు ఇక్కడ లక్ష్మీ రూపుల హారం విత్ 26 inches లెంత్ ఉన్న లక్ష్మీ రూపుల హారాన్ని తయారు చేయడం జరిగింది. ఇది మీరు ప్యూర్లో చేయించుకోవాలంటే మినిమం 70-80 grams పెట్టుకోవాలండి. 70-80 grams పైన వెయిట్ని ఓన్లీ 15 grams తీసుకురావడం అనేది జరిగిందండి. ఓన్లీ 15 grams తయారు చేయడం జరిగింది. ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో మీకు 7.5 grams గోల్డ్ రిటర్న్ వస్తుంది. అనదర్ మోడల్ అండి, ట్రెండీ అండ్ ట్రెడిషన్ అని చెప్పుకోవాలి. దీని గురించి అయితే కనుక మోహన్ మాల అండి. మోహన్ మాలని ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఇప్పుడు చాలామంది కస్టమర్స్ మమ్మల్ని అడుగుతున్నారు, ఒకప్పుడు మోహన్ మాల అంటే చాలా ట్రెండీ నడిచేది, ఆ తర్వాత కొద్దిగా డౌన్ అయింది, బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మోహన్ మాల అంటే చాలా ట్రెండీగా నడుస్తుంది. చాలామంది కస్టమర్స్ మమ్మల్ని అడుగుతున్నారు, గోల్డ్ బాల్స్తో ఏదైనా డిజైన్ చేయండి, లేదు చెక్కుడు బాల్స్తో ఏదైనా డిజైన్ చేయండి, లేదు నౌషీ బాల్స్తో ఏదైనా డిజైన్ చేయండి అంటున్నారు. వాళ్ళందరి కోసం అయితే ఈ ప్యాటర్న్లో మేము మోహన్ మాలను తయారు చేయడం జరిగిందండి. మీరు క్లియర్గా జూమింగ్లో అబ్జర్వ్ చేయొచ్చు. మీకు అంతా పైన అంతా కూడా మేము ఓన్లీ ప్లెయిన్ బాల్స్ ఇచ్చేసాం. పైన అంతా కూడా ప్లెయిన్ బాల్స్ ఇచ్చాము.
ఆ సైడ్ కూడా స్టోన్ బిట్స్ అనేవి తీసుకోవడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, చిన్న సైజ్ పికాక్స్తో వర్క్ చేసిన స్టోన్ బిట్స్ అనేవి తీసుకున్నాం సైడ్లు. కింద వచ్చేసరికి కల్లా అదే సేమ్ ప్యాటర్న్లో పెద్ద సైజులో స్టోన్ ప్యాటర్న్ బిట్ ఒకటి తీసుకున్నాం. దానికి చుట్టూ అటు ఇటు పికాక్స్తో వర్క్ కూడా చేసాము. కింద కూడా దీనికి బుట్టల ప్యాటర్న్లో హ్యాంగ్ చేయడం జరిగిందండి. ఈ బుట్టల ప్యాటర్న్ ఎప్పుడైతే హ్యాంగ్ చేసామో ఐటమ్ అంతా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ డిజైనింగ్గా వచ్చింది. దీని వెయిట్ వచ్చేసరికి ఓన్లీ 18 గ్రామ్స్ అండి. ఓన్లీ 18 గ్రాముల్లో ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది రెడీ చేయడం జరిగింది. ఇది మనం చేపించుకోవాలి అనుకుంటే కనుక 90 గ్రామ్స్ అండి. 90 to 100 గ్రామ్సే అబోనే అవుతుంది మీకు ప్యూర్లో చేయించుకోవాలంటే. అదే ఐటమ్ని ఓన్లీ 18 గ్రామ్స్లోనే తయారు చేయడం జరిగిందండి. అనదర్ మోడల్ రూబీ హారం అండి. ఇది మీరు చూసుకోవచ్చు, రూబీస్ అన్న కూడా చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్తో గ్లిజరింగ్గా మెరుస్తున్నాయి. ఇక్కడ రూబీస్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీకు స్టార్టింగ్ నుంచి ఇది ఫుల్ లెంత్ హారా కింద తీసుకోవడం జరిగింది. కిందకు వచ్చేసరికి సెకండ్ రో అనేది యాడ్ చేయడం జరిగిందండి. ఇందులో ఈ రోడ్ కూడా మీకు 3/4 ప్యాటర్న్లో మనకి డబల్ రో ఇస్తే ఎలా అయితే ఉంటుందో ఆ టైప్ ఆఫ్లో వర్క్ చేయడం జరిగింది. కింద వచ్చేసరికి ఓన్లీ స్టోన్ వర్క్ తోటి వదిలేలేదండి, కింద కూడా పికాక్స్తో వర్క్ చేయడం అనేది జరిగింది. మీరు జూమింగ్లో క్లియర్గా చూడొచ్చు. ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ 16 గ్రామ్స్ అండి. ఓన్లీ 16 గ్రామ్స్లో ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది చేయటం జరిగింది. ఇది మీరు ప్యూర్ గోల్డ్ చేయించుకోవాలంటే మీకు 60 to 70 గ్రామ్స్ ఎబోనే అవుతుంది. దట్టు ఇంత హెవీ స్టోన్ ఐటమ్ చేయించుకోవాలి అనుకుంటే వేస్టేజే ఎక్కువ పోతుంది కదండి. ఇక్కడ వచ్చేసరికి మీకు అటువంటి ప్రాబ్లం ఏమీ లేదు, ఎక్స్ట్రా స్టోన్ వేస్టేజ్ అంటూ ఏమీ లేదు, ఓన్లీ గోల్డ్ కాస్ట్. అనదర్ మోడల్ అండి, గుట్ట పూసలు రామ్ పరివార్ మనకి ఎప్పుడు ట్రెండీగానే నడుస్తూనే ఉంటుంది, ఎప్పుడు ఓల్డ్ అనేది అవ్వదు. దాంట్లో గుట్ట పూసలు యాడ్ చేసామంటే ఇంకా వర్క్ మామూలుగా అయితే ఉండదు కదండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. మీరు చూసుకోవచ్చు, రామ్ పరివార్ పక్కన పికాక్స్ కూడా యూజ్ చేయడం జరిగిందండి. మీకు రామ్ పరివార్ చుట్టూ కూడా మీరు జూమింగ్లో చూడొచ్చు, చిన్న చిన్న వైట్ స్టోన్స్తో వర్క్ చేయడం అనేది జరిగింది. చాలా లిటిల్ బిట్ స్టోన్స్ అండి, స్టోన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్తో ఉంది. మనకి డైమండ్ ప్యాటర్న్లో ఒక ఐటమ్ పర్చేస్ చేసుకుంటే ఎంతైతే గ్లిజరింగ్గా ఉంటుందో అంతే ఫైన్ ఫినిషింగ్తో ఉందండి ఐటమ్ అంతా కూడా. ఇది వెయిట్ వచ్చేసరికి మీకు ఓన్లీ 24 గ్రామ్స్ అండి. ఇది మీకు 916లోకి వెళ్తే మినిమం 160-180 గ్రామ్స్లో అయ్యే ఐటమ్ని ఓన్లీ 20 గ్రామ్స్లోనే తయారు చేసి ఇస్తున్నామండి. ఓన్లీ 25 గ్రామ్స్లో ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది రెడీ చేయడం జరిగింది. ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో 12 గ్రామ్స్ గోల్డ్ అనేది రిటర్న్ వస్తుంది. రాణి హారం అండి. రాణి హారం అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ రాణి హారం చూపించండి అని అడుగుతాం. హారాల్లో అంత ట్రెండీగా నడుస్తుంది రాణి హారం అనేది. బట్ మనం అది 916లో కొనాలి అంటే కనుక చాలా అంటే చాలా వెయిటే ఉంటుంది రాణి హారం. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఆ వెయిట్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీరు చూసుకోవచ్చు, ఇది వర్క్ అంతా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. రాణి హారం అంటే ఇలా ఉండాలి అనేటట్టుగా ఉంది ఐటమ్ అంతా కూడా. మీరు సైడ్ చూసుకోవచ్చు, ఎలిఫెంట్స్తో వర్క్ చేయడం జరిగింది. ఆ ఎలిఫెంట్స్ కూడా ప్లెయిన్ కాదండి, మీకు ఎలిఫెంట్స్ అంతా కూడా స్టోన్తో వర్క్ చేయడం జరిగింది. కింద అంతా కూడా ఫ్లవర్ ప్యాటర్న్లో ఫ్లవర్ కట్స్ ఇచ్చి వర్క్ చేయడం జరిగింది. కిందకు వచ్చేసరికి పెద్ద సైజ్ ఎలిఫెంట్స్ తీసుకున్నారండి బెల్ట్లో. కింద వచ్చేసరికి సెంటర్లో లక్ష్మీదేవి అమ్మవారు. మనకి లక్ష్మీదేవి అమ్మవారు లేకుండా మనకి డిజైన్ అనేది ఫిల్ అవ్వదు కదా, దానికి మనం లక్ష్మీదేవి అమ్మవారిని కూడా తీసుకొచ్చాము. మీరు చూసుకోవచ్చు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అట్ ది సేమ్ టైం ఇందులో రూబీ సరోస్కి కాంబినేషన్ వాడటం వల్ల మీకు ఐటమ్ అంతా కూడా చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్తో వెల్వేట్ అవుతుంది. దీని వెయిట్ వచ్చేసరికి ఓన్లీ 35 గ్రామ్స్ అండి. ఓన్లీ 35 గ్రామ్స్లో ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది రెడీ చేయడం జరిగింది. ఇది మనం 916లో చేయించుకున్నట్టయితే మినిమం 200 గ్రామ్స్ అండి. మినిమం 200 గ్రామ్స్ పెట్టుబడి పెడితేనే కానీ మనకి ఈ ఐటమ్ అనేది తయారవ్వదు. అలాంటిది మనం ఇక్కడ వెంకటరమణ కట్టుకోవాల్సిన జ్యువెలరీస్కి వచ్చేసరికి ఓన్లీ 35 గ్రామ్స్ అండి. ఓన్లీ 35 గ్రామ్స్ గోల్డ్నే తయారు చేసి ఇవ్వడం అనేది జరిగింది. రామ్ పరివార్లో పికాక్ ప్యాటర్న్ చూసారు కదండి, అదే రామ్ పరివార్ని రూబీ స్టైల్లో కూడా తీసుకొచ్చాం. పైన అంతా కనుక పలక రూబీస్తో రామ్ పరివార్ అనేది తీసుకోవడం జరిగింది. కింద కూడా సెంటర్ వచ్చేసరికి దీనికి పెండెంట్ ఇవ్వడం జరిగింది. రామ్ పరివార్ మీకు రామాస్ ఫ్యామిలీ. ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ 18.5 గ్రామ్స్ అండి. ఓన్లీ 18.5 గ్రామ్స్లో ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది రెడీ చేయడం జరిగింది. ఇప్పుడు ఎనదర్ మోడల్ చూపించేస్తున్నాను నేను మీకు. ఇది మీకు చెప్పాలి అంటే కనుక డిజైనింగ్ కూడా మేమే చేసామని చెప్పాలి ఫస్ట్ అయితే కనుక. ఎందుకంటే ఇప్పుడు లార్డ్ శ్రీకృష్ణని ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరో ఉండరు. బట్ ఏంటంటే శ్రీకృష్ణ పెండెంట్స్ దొరుకుతాయి మనకి ఎక్కువ. మనం చూసుకున్నట్టయితే ఎక్కువ పెండెంట్స్లో చూస్తూ ఉంటాం శ్రీకృష్ణని. అదే శ్రీకృష్ణ అని వచ్చేసరికి మేము ఇక్కడ మీకు దశావతారంలో తీసుకురావడం జరిగిందండి. దశావతారంలో కూడా మీకు సెంటర్ వచ్చేసరికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద లార్డ్ శ్రీకృష్ణని తీసుకున్నాము. మీకు ఇందులో మేమంతా కూడా సరోస్కితో వర్క్ చేసాము దశావతారం అంతా కూడా. ఇక్కడ ఎవరికన్నా లేదు, ఇప్పుడు మోజనైట్స్ అవి బీడ్స్ మీకు ట్రెండీ నడుస్తున్నాయి కదా, ఆ టైప్ ఆఫ్ బీడ్స్తో ఏమైనా వర్క్ కావాలన్నా కూడా మేము కస్టమైజేషన్ అనేది చేసిస్తాము.
ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ 20 గ్రామ్స్ అండి. ఇది మీరు ప్యూర్లో చేయించుకోవాలంటే మినిమం ఒక 130 గ్రామ్స్ టు 140 గ్రామ్స్ వెయిట్ అయితే అవుతుంది. అలాంటి దాన్ని మేము వచ్చేసరికి అదే హారాన్ని అదే మోడల్ని ఓన్లీ 20 గ్రామ్స్లోనే తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో మీకు 10 గ్రామ్స్ అనేది రిటర్న్ వస్తుంది. అనదర్ బ్యూటిఫుల్ మోడల్ అండి ఇదైతే కనుక. ఎందుకంటే ఇప్పుడు మనకి మ్యారేజ్ సీజన్కి కరెక్ట్గా సూటబుల్ అయ్యే సెట్ అయ్యే ప్యాటర్న్ అని చెప్పాలి. చాలా అంటే చాలా హెవీ ప్యాటర్న్ అండి ఇది. మనం బ్రైడల్ లుక్ కోసం చూస్తూ ఉంటాం కదా, బ్రైడల్ లుక్లో ఇంత హెవీగా నేను హ్యాండ్స్లో పెట్టుకున్న నా 2 హ్యాండ్స్ ఫిల్ అయిపోయేంత హెవీ వచ్చింది ఇది హారం వచ్చేసరికి. మీకు పైన అంతా కూడా నౌషి పికాక్స్ అండి. మీరు వర్కింగ్ అంతా కూడా క్లియర్గా చూడొచ్చు. నౌషి వర్క్ మొత్తం అంతా కూడా ఏదో నార్మల్గా హెవీ ప్యాటర్న్ తీసుకొచ్చి వదిలేయటం కాదండి. ఇక్కడికి వచ్చేసరికి ఫుల్లీ నౌషి వర్క్తో చేయడం జరిగింది. మీకు లక్ష్మీదేవులు కూడా ఎక్కడ సెంటర్లో వచ్చేసరికి ఒక ప్యాటర్న్లోనే కాదు, మీకు సైడ్స్ కూడా లక్ష్మీదేవులు వచ్చినాయి. మీరు క్లియర్గా జూమింగ్లో చూడొచ్చు. మీకు ఈ ప్యాటర్న్ చాలా అంటే చాలా హెవీ ప్యాటర్న్ అండి. మనం ఒక బ్రైడల్ లుకింగ్లో చూస్తూ ఉంటాం. బ్రైడల్ కలెక్షన్స్ మనకి ఇంతకు మించి కావాల్సింది ఏముంటుందండి, ఇదే కదా బ్రైడల్ కలెక్షన్ అంటే. ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ 35 గ్రామ్స్ అండి. ఓన్లీ 35 గ్రామ్స్లో ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది రెడీ చేయడం జరిగింది. ఇది మీరు 916కి వెళ్ళి ప్యూర్ గోల్డ్లో చేయించాలి అంటే కనుక మినిమం 200 గ్రామ్స్ పడుతుందండి. మినిమం 200 గ్రామ్స్ పట్టే ఐటమ్ని మేము ఓన్లీ 35 గ్రామ్స్లోనే చేయించడం జరిగింది. కిందంతా కూడా మేము గ్రీన్ బీడ్స్తో వర్క్ చేసాము. ఇక్కడ ఎవరికన్నా మీకు బీడ్స్ కాంబినేషన్ మార్చుకుని వర్క్ చేయించుకోవాలనుకున్నా కూడా చేయించుకోవచ్చు.